హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్. తెలంగాణ 10వ తరగతి పరీక్షల విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇటువంటి ఎడ్యుకేషనల్ న్యూస్కి సంబంధించి ఏ వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మెసేజ్ అయితే వచ్చేస్తుంది. గతంలో తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్కు 11 పేపర్లు ఉండేవి. హిందీ ఒక పేపర్ ఉండగా మిగిలిన సబ్జెక్టులు 2 పేపర్లు ఉండేవి. అయితే గత 2 ఏళ్లలో తెలంగాణలో 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి 10వ తరగతి పరీక్షల్లో మార్పు చేయాలని ప్రభుత్వం సిద్ధమైంది. 2 సంవత్సరాల నుంచి ఒకే రోజు చేపడుతున్న ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ సబ్జెక్టులను ఇక మీదట వేర్వేరు రోజుల్లో నిర్వహించేందుకు విద్యాశాఖ రెడీ అవుతోంది. దీనికి సంబంధించి ప్రతిపాదనలను ఇటీవల సర్కారుకు ఎస్సీఆర్టీ అధికారులు పంపించారు. దీనిపై మరో 2 రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం అయితే ఉంది. 2 సంవత్సరాల కిందట 11 పేపర్లతో 10th పబ్లిక్ పరీక్షలు నిర్వహించేవారు. కరోనా నేపథ్యంలో 2021-22 ఏడాదిలో 6 పేపర్లకు కుదిస్తూ అప్పటి సర్కార్ నిర్ణయం అయితే తీసుకునింది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి కూడా అదే విధానాన్ని అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఫిజిక్స్, బయాలజీ క్వశ్చన్ పేపర్లకు మాత్రం వేర్వేరు రోజుల్లో నిర్వహించాలని తల్లిదండ్రులు, స్టూడెంట్ల నుంచి అధికారులకు విజ్ఞప్తులు అయితే వచ్చాయి. అందుకే అధికారులు వేర్వేరు రోజుల్లో బయాలజీ, ఫిజిక్స్ పేపర్లను పెట్టాలనే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. అయితే ఎగ్జామ్స్ వేర్వేరు రోజుల్లో నిర్వహించిన మార్కులు మాత్రం సైన్స్ సబ్జెక్టుగానే పరిగణిస్తారని అధికారులు అయితే చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల విద్యార్థులకు టెన్షన్ తగ్గి సైన్స్ సబ్జెక్టు ప్రిపేర్ అయ్యేందుకు మరింత టైం దొరికే అవకాశం అయితే ఉంది. ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ సబ్జెక్టులను ఇక వేర్వేరు రోజుల్లో నిర్వహణపై త్వరలోనే అధికారులు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఈ విద్యా సంవత్సరం నుంచే అధికారులు 6 సబ్జెక్టులకు చెందిన పేపర్లను 7 రోజుల పాటు నిర్వహించే ఛాన్స్ అయితే ఉంది. దీనికోసం మరింత సమాచారం కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. దీనికి సంబంధించి ఫాస్ట్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.